నిన్న వైసీపీ మాల నాయకులందరూ కూడా మాలల పేరు మీద ఒక మాల సమ్మేళనం అని ఏదో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈసీపీ అందరికీ నేను ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అనండి, ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మేనిఫెస్టోలోనే పెట్టి జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఆయన ఎలక్షన్కి ముందే చెప్పడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా కోర్టు తీర్పు కొన్ని సూచనల ద్వారాగా ఇచ్చింది, వీళ్ళు అమలు చేయడం కూడా మనం చూస్తాం. అయితే ఈ నాయకులందరూ వైసీపీ మాల నాయకులు పెట్టిన మీటింగ్ లో మరి మన మాలల గురించి చాలా కష్టపడుతున్నారు కనుక నేను వీళ్ళకి చిన్న సూచన చేయదలుచుకున్నాను. అదేంటంటే, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీరు ఒక స్టేట్మెంట్ ఇప్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటంటే, మీరంతా వైసీపీ పార్టీ కోసం ఈ మాలల్ని వైసీపీ పార్టీకి చాలా దగ్గర చేసి రాబోయే రోజుల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని మీరు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఒకవేళ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో వైసీపీ గనక అధికారంలోకి వస్తే ఏదైతే ఈ వర్గీకరణ జరిగిందో ఈ వర్గీకరణని నేను రద్దు చేస్తాను. గతంలో ఏ విధంగా అయితే ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగినాయో అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగిస్తాను. ఈ వర్గీకరణని రద్దు చేస్తాననేటువంటి స్టేట్మెంట్ ని మీరు ఇప్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు ఆ స్టేట్మెంట్ కనుక ఇప్పించినట్లయితే నిజంగా మీరు మాలల కోసం మనస్ఫూర్తిగా మాలల కోసం మీరు నిలబడి ఉన్నారో, మాలల కోసం పనిచేస్తున్నారని చెప్పేసి నమ్ముతాం తప్ప మీరేదో ఇలాంటి కళ్ళబొల్లి మీటింగులు పెట్టి ఏదో మాలలందరూ కూడా వైసీపీ కోసం పనిచేస్తున్నారు, వైసీపీలోనే ఉన్నారని నమ్మించే భ్రమ కల్పించే ప్రయత్నాలు చేయొద్దని, వీలైతే గనక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒకవేళ వైసీపీ పార్టీ గనక అధికారంలోకి వస్తే ఏదైతే ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఉంది దాన్ని రద్దు చేస్తాను, యథావిధిగానే ముందు ఏ విధంగా అయితే ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగాయో అదే విధంగా నడిపిస్తానని చెప్పేసి, వీలైతే జనాభా ప్రాతిపదికన ఇంకా మన రిజర్వేషన్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇప్పించాలని నేను కోరుతున్నాను.